రియాక్ట్ నేర్చుకుంటే కన్ఫర్మ్ గా జాబ్ వస్తుందా? వస్తుంది, కానీ మీరు ప్రాపర్ వేలో నేర్చుకోవాలి. నన్ను అడిగితే జావా స్క్రిప్ట్ ఫ్రేమ్ వర్క్స్ ఆర్ లైబ్రరీస్ లో రియాక్టే చాలా ఈజీగా ఉంటుంది. ఎగ్జాక్ట్ గా 6 టాపిక్స్ చెప్తాను నేను. ఈ 6 టాపిక్స్ కనుక మీరు నేర్చుకున్నట్లయితే బేసిక్ నుండి మీడియం లెవెల్ వరకు ఎలాంటి ఇంటర్వ్యూ క్వశ్చన్ అయినా సరే ఆన్సర్ చేయగలుగుతారు. నేను మీకు ఈ రోజు ఈ వీడియోలో రియాక్ట్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను. సో వీడియోని స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఆల్, నా పేరు మహిత. నేను స్టాండర్డ్ చార్టెడ్ లో రియాక్ట్ డెవలపర్ కింద వర్క్ చేస్తున్నాను. ఫస్ట్లీ మీరు రియాక్ట్ మీద వర్క్ చేయాలి అంటే ప్రీ రిక్విజిట్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్. రియాక్ట్ అనేది జావా స్క్రిప్ట్ లైబ్రరీ. సో మీ మెయిన్ ఫోకస్ అంతా కూడా జావా స్క్రిప్ట్ మీదే ఉండాలి. మీరు ఒకవేళ రియాక్ట్ ఇంటర్వ్యూకి అటెండ్ అవడానికి వెళ్ళినట్లయితే చాలా కంపెనీస్ జావా స్క్రిప్ట్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటారు. సో ఎక్మా స్క్రిప్ట్ ఫీచర్స్ లైక్ లెట్ కాన్స్టెంట్ ఉంటుంది, ఆరో ఫంక్షన్, స్ప్రెడ్ ఆపరేటర్, డీస్ట్రక్చరింగ్, ఆరే మెథడ్స్ అంటే ఈ మ్యాప్, ఫిల్టర్ ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ కూడా మీకు బాగా వచ్చి ఉండాలి. వాటిని యూజ్ చేసుకుని మీరు ప్రోగ్రామింగ్ రాయగలిగేలాగా ఉండాలి. ఇప్పుడు మనం రియాక్ట్ లో చూసుకున్నట్లయితే నేను చెప్పాను కదా 6 టాపిక్స్ ఉంటాయని చెప్పి. ఫస్ట్ టాపిక్ వచ్చేసి బేసిక్స్. సో ఈ బేసిక్స్ లో మీరు ఏం నేర్చుకోవాలి అంటే అసలు వాట్ ఈస్ రియాక్ట్ అని నేర్చుకోవాలి. రియాక్ట్ అడ్వాంటేజెస్ ఏంటి, రియాక్ట్ లో ఉండే ఫీచర్స్ ఏంటి, అంటే వర్చువల్ డామ్. సో ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. వర్చువల్ డామ్ గురించి నేర్చుకోవాలి. ఇలా JSX, ఇంకా కాంపోనెంట్ అంటే ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలి. సో JSX అంటే మనం రియాక్ట్ లో JSX ఫైల్ లో రాస్తాం అన్నమాట. అంటే మనం JSX ఫైల్ లో బోత్ జావా స్క్రిప్ట్ అలాగే HTML యూజ్ చేసి మన కోడ్ అనేది రాస్తాము. సో దీని గురించి తెలుసుకోవాలి. అండ్ అలాగే కాంపోనెంట్ స్ట్రక్చర్, అలాగే కాంపోనెంట్స్ గురించి తెలుసుకోవాలి. కాంపోనెంట్ అంటే స్మాల్ పార్ట్ ఇన్ అవర్ అప్లికేషన్. అంటే ఇప్పుడు ఒక పెద్ద వెబ్ అప్లికేషన్ ఉంది, దానిలో చిన్న పార్ట్ ని మనం కాంపోనెంట్ అంటాము. సో రియూజబుల్ కాంపోనెంట్స్ అంటే ఒక కాంపోనెంట్ ని మల్టిపుల్ ప్లేసెస్ లో ఎలా యూజ్ చేయాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. అలాగే ప్రాప్స్, ఇలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మీకు తెలియాలి. దాని తర్వాత మేజర్ టాపిక్ వచ్చేసి హుక్స్ లేకపోతే అసలు రియాక్ట్ ఇంటర్వ్యూనే ఉండదు. సో బేసిక్ గా మీకు కావాల్సిన హుక్స్ ఏంటి అంటే యూజ్ స్టేట్, యూజ్ ఎఫెక్ట్, యూజ్ కాంటెక్స్ట్, యూజ్ మెమో, యూజ్ రెఫ్, అలాగే యూజ్ కాల్ బ్యాక్. ఈ 6 హుక్స్ కూడా నేర్చుకున్నారు అంటే మాక్సిమం ఇంటర్వ్యూస్ అన్నిట్లో కూడా ఇవే అడుగుతారు. పూర్తిగా తెలుసుకోవాలి. అలాగే వీటిని యూజ్ చేసి మీరు ప్రోగ్రామింగ్ కూడా రాయగలిగి ఉండాలి. థర్డ్ టాపిక్ వచ్చేటప్పటికి రౌటింగ్ అంటే ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి ఎలా నావిగేట్ అవుతాం మనం రియాక్ట్ లో అని చెప్పి చూడాలి. రియాక్ట్ యూజ్ చేసి మనం సింగిల్ పేజ్ వెబ్ అప్లికేషన్ చూద్దాము. సో దీనిలో మనం ఒక పేజ్ నుండి ఇంకో పేజ్ కి ఎలా నావిగేట్ అవుతాము అంటే ఈ రౌటింగ్ ద్వారా అన్నమాట. సో రౌటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ రియాక్ట్ కి. సో ఈ రౌటింగ్ లో కాన్సెప్ట్స్ అంటే మనం రియాక్ట్ రౌటర్ డామ్ గురించి తెలుసుకోవాలి. ఇంకా డైనమిక్ రౌట్స్ ఉంటాయి, ప్రొటెక్టెడ్ రౌట్స్ ఉంటాయి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలి. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి API ఇంటిగ్రేషన్. APIs ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, వీటి గురించి తెలియాలి. నెక్స్ట్ 5th టాపిక్ వచ్చేటప్పటికి ఫార్మ్స్ వాలిడేషన్, ఎర్రర్ హ్యాండ్లింగ్ ఫార్మ్స్ లో, వీటన్నిటి గురించి మనం తెలుసుకోవాలి. దాని తర్వాత లాస్ట్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి స్టేట్ మేనేజ్మెంట్ గురించి తెలియాలి. సో రియాక్ట్ లోనే ఇన్బిల్ట్ గా మనకి కాంటెక్స్ట్ APIs ఉంటాయి. అంటే మనం గ్లోబల్ గా స్టేట్ మేనేజ్ చేయడం కోసం దీన్ని మనం యూజ్ కాంటెక్స్ట్ యూజ్ చేసి చేస్తాము. కాకపోతే ఒకవేళ ప్రాజెక్ట్ పెద్దగా ఉంటే అప్పుడు మనం థర్డ్ పార్టీ లైబ్రరీ మీద డిపెండ్ అవుతాం స్టేట్ ని మేనేజ్ చేయడం కోసం. సో ఒకవేళ చిన్న ప్రాజెక్ట్ అయితే దాన్ని జస్ట్ అండ్ యూజ్ చేస్తాము, లేదా చాలా పెద్ద ప్రాజెక్ట్ అయితే రిడక్స్ యూజ్ చేస్తాము. అంటే రిడక్స్ గురించి కానీ జస్ట్ అండ్ గురించి కానీ మనకి బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు. బట్ కాంటెక్స్ట్ API గురించి మాత్రం పూర్తిగా తెలుసుకోవాలి, ఎందుకంటే అది కూడా ఇన్బిల్ట్ ఫీచర్ కాబట్టి రియాక్ట్ లో. సో ఈ 6 టాపిక్స్ నేర్చుకున్నట్లయితే చాలు, మీరు రియాక్ట్ లో థియరిటికల్ క్వశ్చన్స్ ఏ క్వశ్చన్ అడిగినా సరే, బేసిక్ నుండి మీడియం లెవెల్ వరకు ఎలాంటి క్వశ్చన్ అడిగినా సరే మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇది రియాక్ట్ గురించి. ఇంకా ఏం అడగొచ్చు అంటే గిట్ గురించి అడుగుతారు. గిట్ అంటే మీకు బేసిక్ లెవెల్ గిట్ తెలిస్తే చాలు. లైక్ గిట్ క్లోన్ గురించి, ఎలా క్లోన్ చేస్తారు రెపోని, లేకపోతే ఎలా కమిట్ చేస్తారు, ఎలా పుల్ చేసుకుంటారు, ఎలా పుష్ చేస్తారు. గిట్ స్టాష్ అనేది చాలా రేర్ గానే అడుగుతారు. ఇంకా చెప్పాలంటే మర్జ్ కాన్ఫ్లిక్ట్స్ ని ఎలా రిజాల్వ్ చేస్తారు. ఇంతకు మించి ఎక్కువేం అడగరు గిట్ లో అయితే. ఓన్లీ థియరీ మాత్రమే అడుగుతారని కాదు, థియరిటికల్ క్వశ్చన్స్ నేను చెప్పిన టాపిక్స్ అన్ని మీరు కంప్లీట్ చేసినట్లయితే థియరిటికల్ క్వశ్చన్స్ లో ఏది అడిగినా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. ఇంకా మీరు ప్రోగ్రామింగ్ క్వశ్చన్స్ కూడా ప్రిపేర్ అవ్వాలి. అండ్ అలాగే రియాక్ట్ లో కూడా మిమ్మల్ని రియాక్ట్ అప్లికేషన్ క్రియేట్ చేయమంటారు వాళ్ళ ముందే. నన్నైతే శాండ్ బాక్స్ యూజ్ చేసి రియాక్ట్ టు డూ లిస్ట్ యాప్ చేయమన్నారు, అలాగే టైమర్ యాప్ కూడా చేయమన్నారు కొంతమంది. సో ఇలాంటివన్నీ కూడా వాళ్ళు మనకి 10 minutes టైం ఇస్తారనమాట. వాళ్ళ ముందే మనం ఈ అప్లికేషన్స్ అనేవి చేసి
వాళ్ళకి అవుట్పుట్ కూడా చూపించాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ కావాలి అంటే నాకు కమెంట్ చేయండి. అంటే ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలాంటి ఫార్మాట్ లో అడుగుతారు అనేవి నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ అలాగే మన వీడియోని హైప్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా వాటికి ఆన్సర్ ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.